ఇప్పుడే మేము పెద్ద మూవీ చూసాము. పెద్ద మూవీ అసలు ఎలా ఉందో మీకు మొత్తం చెప్పాలంటే, కానీ ఈ మూవీ మీరు చూడాలా చూడకూడదు అనేది మేము ఇప్పుడు మీకు డీటెయిల్ గా చెప్పేస్తాం. ఎందుకంటే ఈ మూవీ అసలు ఇట్లాంటి మూవీ అసలు బుచ్చిబాబు ఎలా తీసాడో గానీ, రామ్ చరణ్ గారు అసలు ఆ యాక్టింగ్ గానీ అవన్నీ మీకు ఇప్పుడు డీటెయిల్ గా చెప్తాం. అది చూద్దాం. రామ్ చరణ్ ఇప్పుడు దాకా ఎన్నో మూవీస్ తీశాడు. మగధీర, త్రిపుల, రంగస్థలం ఇట్లాంటి ఎన్నెన్నో తీశాడు మూవీస్. కానీ అన్నిటికంటే ఈ మూవీ చరిత్రలో నిలిచిపోద్ది. ఎందుకంటే ఏదన్నా ఒక స్పోర్ట్స్ సంబంధించిన మూవీ, క్రికెట్ కనుకో, క్రికెట్ స్టార్టింగ్ నుంచి హీరో అనేది క్రికెటే ఆడుతుంది. కానీ ఈ మూవీలో అట్లా కాదు. రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ గా చేశాడు. అది ఏంటంటే త్రిపుల్ స్పోర్ట్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఇప్పుడు మన ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఎండింగ్ లోపల ఫస్ట్ హాఫ్ 50% క్రికెట్ లో జనరల్ గా మన ఒక పల్లెటూరులో పిల్లవాడు ఎలాగా క్రికెట్ ఆడుతూ ఉంటాడు, ఆ క్రికెట్ ఆడితే వచ్చే కిక్కుతో మూవీ మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఒక 50% క్రికెట్ లో నెంబర్ 1 గా అందరూ మెచ్చే విధంగా వాళ్ళ ఊరి కోసం ఎంతో కష్టపడి గేమ్ ఆడుతూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో అనంతర సభలో వచ్చి రెగ్యులర్ గా గేమ్ దాంట్లో రాణిస్తూ ఉంటాడు. చూస్తే అసలు ఆ రెజ్లింగ్ కోసం అసలు ఎలా కష్టపడతాడంటే, అది మామూలుగా ఏదో ఈ రోజుల్లో ఏదో గ్రాఫిక్స్ వాడేసి చేసేయచ్చు. రామ్ చరణ్ ఎంతో కష్టపడి మరి అక్కడ చూస్తే ఆ బాడీ బిల్డప్ అని ఎంతో కష్టపడి పర్ఫెక్ట్ గా ఆ బాడీ మ్యాచ్ గానీ అది మొత్తం అసలు ఎంత బాగా డెవలప్ చేసి సినిమాలో బుచ్చిబాబు చూపించాడంటే మనకి అసలు మీరు చూస్తే మూవీ మటుకు మైండ్ బ్లాక్ అయిపోద్ది ఆ సిచ్యువేషన్స్ అన్ని. కానీ ఇప్పుడు ఆ ఫస్ట్ హాఫ్ సగం పైగా మనం చూసుకుంటే ఈ రెజ్లింగ్ ఛాంపియన్ కోసం ఎంతో కష్టపడి అది కంప్లీట్ అయింది. ఫైనల్ గా ఈ రెజ్లింగ్ కూడా మన హీరో రామ్ చరణ్ గారికి సెట్ కాక ఇదే ఫైనల్ ట్విస్ట్. ఫైనల్ గా పారా ఒలింపిక్ కోసం పారా రన్నింగ్ దాంట్లో గోల్డ్ మెడల్ కొడతానికి ఇక్కడ ఉంటది ట్విస్ట్. మీరు సినిమాలో చూస్తే మీకు అసలుకి కన్నీళ్ళు ఒకటే తక్కువ అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఈ ఒక్క సీను ఆ పారా ఒలింపిక్స్ పోయే మధ్యలో సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి. అట్లాగా ఈ విధంగా అసలు నాకు తెలిసి ఈ విధంగా ఒక సినిమాలో 3 స్పోర్ట్స్ ని హైలైట్ చేస్తూ తీసిన మూవీ నాకు తెలిసి ఇప్పుడల్లా లేదు. అసలు ఈ ఒక్క సిచ్యువేషన్ కి రామ్ చరణ్ కి అసలు చెప్తుల నేషనల్ అవార్డు కాదు కానీ ఏ అవార్డులన్నా ఇచ్చేయచ్చు. చూద్దాం. ఇది ఈ విధంగా ఉంటది మూవీ. కానీ ఈ 3 కేటగిరీస్ ఇంతలా పెద్ద అనే క్యారెక్టర్ ఎందుకు కష్టపడేదంటే, తన ఊరి కోసం, తన ఊరు లాంటి ఎన్నో ఊర్ల కోసం పెద్ద అనే క్యారెక్టర్ ఎలా ఉంటదంటే మూవీలో కొండ పైన అనే వాళ్ళు, కొండ కింద అనే వాళ్ళకి కంపారిజన్ ఎంత ఉంటదంటే, పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అంతకంటే దారుణంగా కొండ కింద వాళ్ళని చూసేవాళ్ళు. కొండ కింద ఉండే వాళ్ళకి ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేదే ఉండదు. దానికోసం ఇప్పుడు మన జనరల్ గా చూస్తుంటే పొలిటికల్ గా ఓటు ఉన్న వాళ్ళకి ఒక వాల్యూ ఇస్తారు, ఓటు లేని వాళ్ళకి ఎలా వాల్యూ ఇస్తారో సేమ్ అసలు ఆ పెద్ద ఉండే ఊర్లో అసలు ఆ 1800 మందికి అసలు ఐడెంటిటీ అనే ఉండదు, ఊరు ఉండదు, అదే సంథింగ్ ఏమీ ఉండదు ఐడెంటిటీ. అందుకని వాళ్ళని అసలు మనుషుల్లా కూడా చూడరు. ఈ మూవీలో అప్పల్ నాయుడు అనే మన జగపతి బాబు గారు ఎంతో అసలు అద్భుతంగా నటించాడు. అప్పల్ నాయుడు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ పోరాటం కోసం పోరాడుతూ ఉంటే, ఈ పోరాటాన్ని మన అప్పలనాయుడు సంథింగ్ ఇష్యూ అయింది. అది కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది మనకి మూవీలో చూడండి. ఇప్పుడు అప్పలనాయుడు ఆగిపోయింది, పట్టుకొని ఫైనల్ గా ఆ ఊరికి ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తారనేది ఈ స్టోరీ. అసలు ఈ సిచ్యువేషన్ కోసం చెప్పిన 3 స్పోర్ట్స్ లో ఫస్ట్ స్పోర్ట్ ఏవో తన ఆనందం కోసం దాంట్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని క్రికెట్ అనేది రాణిస్తాడు. సెకండ్ది రెగ్యులర్ లో చెప్తారు నువ్వు గోల్డ్ మెడల్ అనేది కొడితే నువ్వు ఏది చెప్పావో అది జరిగింది మనకి ఇది నువ్వు సాధిస్తే నీకు అనే ఒక గోల్ ఇస్తాడు. దానికోసం ఎంతో బాగా కష్టపడి మరి ఆ రెగ్యులర్ లో ఛాంపియన్ గా అవటానికి ఎన్నో కష్టాలు పడి ఆ బాడీ డెవలప్మెంట్ అంతా చూస్తే అసలు మూవీ మీరు ఫస్ట్ హాఫ్ సగం నుంచి అసలు ప్రతి సీన్ అసలు
అలా ఉంటది సార్. నేనేంటంటే నా పర్సనల్ గా చూసి చెప్తున్నాను, నాకు అనిపించింది ఇది. మీరు కూడా ఒకసారి థియేటర్ పోయి చూడండి, మీకు నచ్చింది మనకు కామెంట్ చేయండి. మీకు దీంట్లో ఏమన్నా అనిపిస్తే మీరు వెంటనే కామెంట్ చేయండి. అసలు మూవీ ఎలా ఉందో మీరు అసలు మనకి కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఇది బ్లాక్ బస్టర్ అయింది అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫైనల్ గా చూసుకుంటే మన పెద్ది చెప్పిన పారా ఒలింపిక్ ఎలా వెళ్ళాడు అనేది మీకు సస్పెన్స్. ఆ మూవీలో ఎలా చేశాడు అనేది మీరు మనకు కామెంట్ చేసి చెప్పండి. మొత్తానికి మూవీకి 10కి మనం 8.5 రేటింగ్ అనేది ఇస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ అందరికి. ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పెద్ది ఫ్యాన్స్ అందరూ పెద్ది అని కామెంట్ చేయండి. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ మర్చిపోకుండా రామ్ చరణ్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.